క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం. దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ, అలాగే సేవకురాళ్ళకు కూడా ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. సమయం చాలా సంకుచితంగా ఉంది. నిజానికి తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేను మీతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు దానికి సమర్థుడు. సమయం ఎలాగైనా సరే దాన్ని అద్భుతంగా మార్చగలిగిన దేవుడు ఆయన. కాబట్టి నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. ఇప్పటివరకు మీరు ప్రార్థించారు, స్తుతించారు. వాక్యం విన్న తర్వాత ఆరాధన జరగాలి వాస్తవానికి. కానీ మనం ముందే ఆరాధన చేసేస్తూ ఉంటాం. అన్ని చోట్ల మనకు అలా అలవాటు అయిపోయింది. కొందరైతే సభకు వాక్యానికి ముందే భోజనం కూడా చేసేస్తూ ఉంటారు. అలా అలవాటైంది మనకి. ముందు బోధ, తర్వాతే భోజనం. అలా అలవాటైంది అనుకోండి, ఆత్మదేవుని కార్యం బాగా జరుగుతుంది. ముందు భోజనానికి వెళ్ళకూడదు, ముందు బోధకు రావాలి. అందుకే అందరూ 6-6:30 గంటలకు కూడుకొని ఒక అరగంట సమయం మనసారా స్తుతి చేసి, సరిగ్గా 7:30 గంటలకో 8 గంటలకో వాక్యం ప్రారంభించి 9 గంటలకు ముగించుకోగలిగితే ఇక 9 నుంచి 10 భోజన సమయం ఎలాగో. ఇంకా మరి దారుణం, క్రిస్మస్ టైంలో అయితే చెప్పనక్కర్లేదు. కొందరు 10:30కు నాకు మైకిచ్చి మీ ఇష్టం సార్ అనేవాళ్ళు. 10:30కు మైకిచ్చి మీకు నచ్చినంతసేపు చెప్పమనేవారు. అనేకులు నిద్రపోతుంటే, అనేకులు ఆయాసపడుతుంటే వాక్యాన్ని ఎలా బోధించగలం, ఎలా అర్థం చేసుకుంటారు వారు వాక్యాన్ని? కాబట్టి క్రమము అని అన్నాం కదా, సంఘ క్రమము. ముందు బోధ, తర్వాతే భోజనం. ఈ అలవాటు మీరు కలిగి ఉండండి. ఆత్మదేవుడు ఇంకా ఉజ్జీవింపజేస్తాడు, భవిష్యత్ కాలంలో ఇంకా వర్ధిల్లింపజేస్తాడు. ఆమేన్ కదా. ముందు బోధ, తర్వాత భోజనం. నామకార్థత అనేది పోతుంది ఆ తర్వాత. ముందే భోజనం అనుకోండి, నామకార్థత పెరుగుతుంది. మనిషి ఒక్కసారి భోజనం చేసి కూర్చుంటే ఓ అరగంట 40 నిమిషాలకి తన శరీరం సహకరించదు ఇంకా. కాబట్టి మనుషులకు అనుకూలంగా నడవడం వద్దు, మనుషులందరం దేవునికి అనుకూలంగా నడుద్దాం. అది ఎంత పల్లె గ్రామమైనా సరే క్రమశిక్షణ నేర్చుకుందాం. రైట్, రండి మీరందరూ. కొరింథీ పత్రిక, పౌలు భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నారు. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 7వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. మీకు ఉరువడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందరేమియూ లేక ప్రభు సన్నిధాన వర్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో చెప్పలేదు నేను. ఇది మీ ప్రయోజనం కోసమే చెప్పాను. మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఆత్మదేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. ఈ సూత్రం మీరు ఎప్పుడు మర్చిపోకండి. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఆత్మదేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. ఓకే, పౌలు భక్తుడు ఈ మాట వివాహం అనే సందర్భాన్ని గురించి మాట్లాడుతూ చెప్పాడు. కానీ నేనిప్పుడు మీతో ఏదైతే చెబుతున్నానో అది కూడా నేను మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పలేదు. మీ ప్రయోజనం కోసమే చెప్తున్నాను, మీ క్షేమాభివృద్ధి కొరకే చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనకు ఏవి నీచములో ఏవి గణములో తెలిసి ఉండాలంట. ఇర్మియా గ్రంథం చూద్దామా? ఇర్మియా గ్రంథం ఈరోజు అంశం కూడా అదే, ఏవి నీచములు ఏవి గణములు అనే అంశం ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడల నువ్వు నా నోటి వలె ఉందువు. ప్రైజ్ ది లార్డ్. యావత్తు మానవ జాతికి దేవుని స్వరం, యావత్తు మానవ జాతికి దేవుని ఆలోచన విధానం ఇది. ఏవి నీచములో ఏవి ఘనములో మీరు గుర్తించగలిగితే మీరు నా నోరుగా ఉంటారు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ చివరి దినాలలో విశ్వాసులుగా ఉండడం సహజంగానే జరిగిపోతుంది. కానీ విశ్వాసులు దేవుని నోరుగా మారాలి, విశ్వాసులు దేవుని బూరగా మారాలి. అలా జరగాలి అంటే సంఘం విశ్వాసులై ఉండిపోకూడదు, సంఘం శిష్యులై ఎదగాలి. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభుల వారు మాట్లాడుతూ శిష్యులను తయారు చేయమన్నారే గాని విశ్వాసులను తయారు చేయమని చెప్పలేదు.
కానీ ఈరోజు శిష్యులకు బదులుగా విశ్వాసులే ఎక్కువైపోయాం. ప్రతి విశ్వాసి శిష్యుడు అవ్వాలి. ప్రతి విశ్వాసి శిష్యుడైన రోజున ఆత్మదేవుడు తన కార్యం ప్రతి శిష్యుని ద్వారా చేస్తాడు. మీకు తెలుసా, విశ్వాసి శిష్యుడైతే సైనికుడైపోతాడు. విశ్వాసి శిష్యుడైతే సైనికుడైపోతాడు. ఒకవేళ ప్రతి శిష్యుడు సైనికుడైతే సంఘము సైన్యం అయిపోతుంది. అప్పుడు ఒక మాట నెరవేరుతుంది, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని చెప్పిన పేరు మనకు, ఆ బిరుదు మనకు సరిగ్గా సరిపోతుంది. దేవుని ప్రజ, ఏవి నీచములో ఏవి ఘనములో మనం తెలుసుకోవాలి. ఇదే బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంటుంది. కొందరంట తీపిని చేదంటారంట, మరికొందరేమో చేదును తీపంటారంట. ఎప్పుడు చెప్పని ఒక ఉన్నతమైన విషయం మీకు పరిచయం చేయడానికి ఈ సందేశం ప్రారంభించాను నేను. గుర్తుంచుకోండి, ఎందుకు మనకు తీపి చేదుగాను చేది తీపిగాను అనిపిస్తుందంటే 2 కారణాలు. ఒకటి, మనకు ఆరోగ్యం బాగోలేకపోయినా అన్ని చేదుగానే అనిపిస్తాయి. రెండవది, మనం తినే ఆహారం పైన చేదున్నా మనకు అలాగే అనిపిస్తుంది. ఈరోజు సాతాను చేస్తున్న కుట్ర ఏమిటో తెలుసా? ఏ వాక్యమైతే మనకు తీయగా అనిపించాలో, ఏ ఆలోచన అయితే మనకు కరెక్ట్ అనిపించాలో దాన్ని చేదుగా మనం అనుకునేటట్లు వాడు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు, రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నాడు, చేదు చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. బంగారం ఉందనుకోండి, దాని మీద బురద పడింది, వదిలేస్తారా? కడిగి జాగ్రత్త చేస్తారా? ఏం చేస్తాం? కానీ వాడు మిమ్మల్ని ఏమని ప్రేరేపిస్తున్నాడంటే, అది లోన బంగారం ఏమీ లేదు, మొత్తం అదంతా కూడా మట్టి ముద్దనే, బురద ముద్ద అదంతా, దాన్ని మీరేం ముట్టక్కరలేదని చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకేమో బంగారం అనిపిస్తుంది, వాడేమో అదంతా బురదే అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి? వినువారు మాత్రమై ఉండక పరిశీలించాలి అని అన్నాడు. వినువారు మాత్రమై ఉండక పరిశీలించాలి. ఈ భూమి మీద సాతాను ఎంత భయంకరమైన కుట్ర చేస్తున్నాడంటే, ఏర్పరచబడ్డ వారైన మనల్ని కూడా ఏం చేయబోతున్నాడు? మోసం చేస్తాడంట. అందుకు సత్యమైనదేదో అసత్యమైనదేదో మనం తెలుసుకోకుండా చేస్తున్నాడు. దానికి వాడు మొదటి నుండి వేస్తున్నటువంటి విత్తనాలు ఏమిటో తెలుసా? మన విధానాలలో మార్పులు తీసుకొస్తున్నాడు. మన పద్ధతులు, మన సాంప్రదాయాలు, మన ఆచారాల్లో కూడా వాడే ఉంటున్నాడు. ఈ కారణం చేత తాతల నాటి నుండి చేస్తున్నామేదో అది మనం చేసే ప్రయత్నంలో పరిగెడుతున్నాం, కానీ దేవుడు మార్చుకోమంటున్నాడే అది మనం వినలేకపోతున్నాం. గుర్తుంచుకోండి, మనం పితరుల నుండి తాతల నుండి కొన్నిటిని మనం చేస్తూ ఉండవచ్చు, కానీ దేవుడు ఒకవేళ అది వద్దు మానేసుకోమంటే వెంటనే దాన్ని మనం సరి చేసుకోవాలి. కానీ మనం మనుషుల మెప్పు కోసం వాటిని మార్చుకోవట్లేదు. అందుకు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఏది నీచములో ఏవి ఘనములో మీరు తెలుసుకోండి అని అంటున్నాడు. అందుకు నేను చాలా సభల్లో మొదట చెప్తాను, ముందు క్రైస్తవుడు కుల కట్నములు లేకుండా వివాహం చేసుకోవడం నేర్చుకోవాలి అని అన్నాను. క్రైస్తవుడు ప్రారంభిస్తే లోకం మారడం మారకపోవడం అదే లోకం తీరు. ఎందుకంటే క్రీస్తునందున్నవాడు కడబూరం రోగగానే ఎత్తబడాలి, క్రీస్తునందు లేనివాడు ఎత్తబడాడు కదా. వాడి మార్పు నీకు అనవసరం, నీ మార్పు నీకు చాలా అవసరం. కాబట్టి క్రైస్తవుడు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏమిటంటే, కులము కట్నము లేకుండా వివాహం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు దేవుడు మీరు లోక మర్యాదను వేరుగా ప్రయాణిస్తున్నారని చూస్తాడు. లోక మర్యాదకు వేరుగా అవి నీచమని నువ్వు గమనించి దేవుని దృష్టికి యోగ్యతగా నడుచుకోవడమే ఘనమైనవి అని మీరు ఎంచుకుంటే, మీరు ఈ లోకంలో చాలా విషయాల్ని సవరించుకుంటారు, సరి చేసుకుంటారు. అందుకే చూడండి, ఆ మాట అన్నాడు, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తిస్తే నీవు నా నోరుగా ఉంటావు. పౌలు భక్తుడు ఆ కాలంలో సంఘానికి పదే 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 చెబుతూ వచ్చాడు. అయినా సరే సంఘం తెలుసుకోలేకపోయింది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఇలా బాధపడుతున్నాడు. చూడండి, మీ విషయమై నాకు ఏమి తోచట్లేదు అంటాడు. మిమ్మల్ని గూర్చి ఎటే తోచకై ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. మీ విషయమై నాకు ఏమి తోచట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడో అటువైపు మిమ్మల్ని నడిపించాలని ప్రయత్నిస్తున్నాను, కానీ మీరు ఆయనకు నచ్చినవి కాక మీకు నచ్చినవి చేస్తున్నారు. కాబట్టి మీ విషయం నాకు ఏమి తోచట్లేదు, నేను త్వరగా వచ్చి మిమ్మల్ని సరిచేయాలి అని అంటున్నాడు. ఈ మాట గమనించారా? లేఖన సత్యం ఏమై ఉందో మనం తెలుసుకోకపోతే లేఖనం ఇచ్చే మహిమను కూడా మనం పరలోక రాజ్యంలో పొందలేం.
ఈరోజు మనందరికీ ఎక్కువగా హెచ్చరిక మాటలు, నీతి మాటలు, కుటుంబాన్ని ఈ లోకంలో బ్రతికే విధానాన్ని బోధించే మాటలంటే ఎక్కువ ప్రీతి. కానీ దేవుడు యుగాలలో తరాలలో మరుగు చేయబడ్డ సంగతులంటే సరిగ్గా మనసుకు అర్థం కాదు. ఓ కథ చెప్పి ఓ హెచ్చరికిస్తే నిజమే కదా ఇదెంత గొప్ప భక్తి అని అనుకుంటాం. కానీ నీ గాథనే మార్చే పరలోక చరిత్ర, పరలోక జ్ఞానం, పరలోక చట్టం, పరలోక మహిమను గూర్చి తెలుసుకునే విషయంలో చాలా వెనకబడిపోయి ఉన్నాం మనం. నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఎందుకో ఈ విషయం చెబుతూ చెబుతూ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ చేరి వచ్చిన మీకు ఈ సంగతి అవసరం అనేది పరిశుద్ధాత్ముని ఆలోచన. మీరు చెప్పండి, మనం అందరం ఎక్కడికి వెళ్దామని భక్తి అంతా చేస్తున్నాం? ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడే వచ్చి కూర్చునే వాళ్ళ వైపు చూడడం కంటే మీరు నా మాట వినడం మంచిది కదా. ఇటు చూస్తారా? ఆ. ఎక్కడికి వెళ్దామని మనం ఇక్కడ భక్తి చేస్తున్నాం? పరలోకం వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళి ఏం చేయబోతున్నాం మనం? ఏం చేస్తాం పరలోకానికి? ఆయన్ని నిత్యము స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఇదే కదా మనం చిన్నప్పటి నుంచి విన్నాం. అయితే మీకు రహస్యం చెప్పాలి. లేదు, మనం కేవలం ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాత్రమే పరలోకం వెళ్ళట్లేదు. ఒకవేళ మీరు అది మాత్రమే నమ్మితే మీ భక్తి ఒక దగ్గర ఆగిపోతుంది. అది మరుగుజ్జుతనంగా మిగిలిపోతుంది మీ భక్తి. మీ భక్తి ఎదగాలి అంటే లేఖనం చెప్పే సత్యం కూడా మనకు తెలియాలి. అందుకే చెప్తున్నాను, ఈ లోకంలో బ్రతకడం ఎలాగో భక్తి చేస్తూ నేర్చేసుకున్నావు, కానీ అక్కడ ఎలా బ్రతకాలో ఇక్కడ బ్రతకుండగానే నేర్చుకోవాలనే స్పృహ మర్చిపోయాం మనం. ముఖ్యమైన దాన్ని మర్చిపోయాం. మూలోపదేశాల్లో ఆగిపోయాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణులమౌటకు సాగిపోదము రండి అని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలోని చివరి 2 లైన్లో పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ప్రకటింపబడింది. మూలోపదేశములొద్దు, ముఖ్యోపదేశానికి వెళ్దాం. రక్షించబడ్డ 4-5 సంవత్సరాల్లోనే మూలోపదేశం. మన పిల్లలకు పాలు కూడా ఎంతకాలం ఇస్తాం? 1-2 సంవత్సరాలకు మించి మనం పాలు ఇవ్వం. వాడు 10వ తరగతి చదువుతూ కూడా అమ్మా పాలంటే 4 తగిలిస్తాం. మరి ఇంతకాలం అయింది, మనం ఎదుగుతూనే ఉన్నాం, అయినా సరే ఇంకా పాల లాంటి మాటలే వింటున్నాం. అందుకే పౌలు అంటాడు, నేను మీకు పాలతోనే బోధించి తిని గాని అన్నంతో పాలే మీకు పోయగలిగాను, నేను అన్నం పెట్టలేకపోయాను, బలమైన ఆహారం ఇవ్వలేకపోయాను అన్నాడు. కారణం ఏమిటంటే ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ముఖ్యమో, ఏది కాదు, ఏది నీచమో, ఏది ఘనమో గుర్తించడానికంటే కూడా మనకు నచ్చింది ఎక్కువ వినే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెబుతాను. మీకు నచ్చితే చేదు కూడా తీపిగానే అనిపిస్తుంది. మీకు కొంచెం జాగ్రత్త. మీకు నచ్చితే చేదు కూడా తీపిగానే అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్త. అదే జరిగితే మీ ఆత్మకు నాలుక కూడా లేనట్టే. ఇంకా చెవులు ఎలాగో మూతబడిపోయినాయి. ఆయన ఏమన్నాడు? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, ఆత్మకుండే చెవులు మూయబడిపోయాయి అంట. ఎందుకంటే నీకు నచ్చింది వినడం అలవాటు పడిపోయిన తర్వాత నీ చెవులు మూయబడిపోతాయి. పరిశుద్ధాత్ముడా, నీకు నచ్చిందే నాతో మాట్లాడు అన్న రోజు నుండి మన చెవులు తెరవబడతాయి. అందుకే భక్తుడు అంటాడు, నీ గ్రంథములో ఆశ్చర్యమైన సంగతులు చొచ్చినట్లు నా కన్నులు, అంటే ఆల్రెడీ కన్నులు కూడా మూయబడ్డాయి. నీ కన్నులు మూయబడ్డాయి, నీ చెవులు మూయబడ్డాయి, చివరికి నీ నాలుక కూడా లేకుండా పోతే దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి తేనె కంటే మధురమైన వాక్యాన్ని రుచి చూడడం మనకు తెలియదు. గమనించండి, పరలోక రాజ్యానికి సంఘం వెళ్ళేది కేవలం స్తుతి చేయడానికి మాత్రమే కాదు. ఒక 4 నిమిషాల్లో ఈ సంగతి చెప్పి మరలా ఏవి నీచములో ఏవి ఘనములో అనే అంశంలోనికి వచ్చేస్తాను. జాగ్రత్తగా వినండి. పరలోక రాజ్యానికి సంఘం వెళ్ళింది కేవలం స్తుతి చేయడానికి మాత్రమే కాదు. అక్కడ దేవుడు మాత్రమే ఏ ఏ పనులు చేయబోతున్నాడు అవన్నీ దేవుడు మనతో చేయించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నువ్వు వెళ్తున్న పాతాళంలో నీకు ఏ పని ఇవ్వబడదు అనే మాట ఉంది. చేయుటకు నీకు పాతాళంలో ఏ పనియు ఉండదు అంటే దాని అర్థం ఏమిటి? పరలోకంలో మనం చేయుటకు పని ఉంది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేయుటకు పాతాళంలో నీకు ఏ పని లేదు అని బైబిల్ ఘోషిస్తూ పరలోక రాజ్యంలో నీకు ఒక పని ఉంది. నీకంటూ కొన్ని పనులు పరలోక రాజ్యంలో నిర్ణయించబడ్డాయి. ఓ పెద్ద మాట చెప్తాను, దేవదూతలు కూడా అందరూ కలిసి ఒకేసారి పరలోక రాజ్యంలో స్తుతి చెయ్యరు. నేను దేవదూతలు స్తుతి చెయ్యరు అనలేదు. నేను చెప్తున్నాను కదా, ఏవి నీచమో ఏవి ఘనమో గుర్తించడం చేతకాని వాళ్లకు ప్రతి మాట తప్పుగా అపార్థంగానే అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? వారు మొదటి మాట దగ్గర ఆగిపోతారు, ప్రతి ఉద్దేశం వినరు.
వారు ఒక మాట విని అక్కడే ఆగిపోతారు కాబట్టి ఇళ్లలో గొడవలు. వారు ఒక మాట విని అక్కడే ఆగిపోతారు. ఉదాహరణకి వివాహ సమయాల్లో పత్రిక మీద ఒక లైన్ రాస్తాం, మనం ఒక వాక్యం రాస్తాం. ఏమిటది? వివాహం అనే విషయంలో చూసారా, అక్కడ కూడా మనకు నచ్చిందే మాట్లాడుతున్నాం, మనకు నచ్చిందే వింటున్నాం. బైబిల్లో అసలు అలా రాయబడలేదు. బైబిల్లో రాయబడింది ఏమిటంటే, వివాహం అన్ని విషయములో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఎంచవలెను అని ఉంది. ఘనమైనది అనే మాట లేదు అక్కడ. ఘనమైనదిగా ఎంచండి అని ఉంటుంది. మనం డిక్లరేషన్ ఇచ్చాం, ఆయనేమో ప్రిపరేషన్ ఇచ్చాడు. ఆ లేఖనం మనకు ప్రిపరేషన్ అయితే మనం డిక్లరేషన్ మాట్లాడుతున్నాం. ఘనమైనది ఆయన దృష్టికి సరే, ఆయన మనకేం చెప్తున్నాడు అక్కడ? ఘనమైనదిగా ఎంచండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలను కూడా మనం డిసైడ్ చేస్తున్నాం. కొన్ని సున్నైనను ఏకంగా మనం ఆ అక్షరాలను అర్థాలను మార్చేస్తున్నాం. చూసారా, నేను చాలా సభల్లో సండే స్కూల్ పిల్లలకు కూడా అర్థం అవ్వాలని ఒక ప్రశ్న అడుగుతాను. మిమ్మల్ని కూడా అడుగుతాను. చెప్పండి నాకు, 10 మంది కన్యకులు ఎంతమంది పడుకున్నారు? ఎంతమంది మెలుకున్నారు? 5గురు. వెరీ గుడ్. కానీ బైబిల్లో ఉన్నది ఏమిటంటే 5గురు అనే మాటే లేదు బైబిల్లో. అందరూ కునికి నిద్రించిరి అంటుంది. మత్తయి సువార్త 25:5లో పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించిరి అంట. ఇప్పుడు చెప్పండి, అందరూ నిద్రించారా? 5గురా? ప్రైజ్ ద లార్డ్. అంటే ఇలా చిన్న విషయం, అది పెద్ద మర్మం కాదు. ఇది చదివితే అర్థమయ్యే విషయం. మనం విని విని అలవాట్లో పొరపాట్లో బ్రతుకుతున్నాం. చివరికి మనం మాట్లాడేటప్పుడు కూడా పొరపాటే మాట్లాడుతున్నాం. అలాంటిదే దేవుని వాక్యమును పరిశీలించ చదవకపోతే మనకు ఏవి నీచములో ఏవి ఘనములో తెలియదు. నేనేం చెప్తున్నానంటే, దేవదూతలు అందరూ కలిసి ఒకేసారి స్తుతించరన్నానే గాని స్తుతించరు అనలేదు. అందరూ కలిసి ఒకేసారి స్తుతి చెయ్యరు. ఎందుకంటే దేవుడు దేవదూతలను 100,000 గుంపులుగా మార్చిపెట్టాడు. ఎక్కడుంది 100,000 గుంపులుగా మార్చాడని? సింపుల్గా మీకే చెప్తాను. ఆయన సైన్యాధిపతియా, సైన్యములకు అధిపతియా? అంటే ఒక సైన్యమా, అనేక సైన్యాలా? కాబట్టి దేవుడు దేవదూతలను అనేక గుంపులుగా విడదీశాడు. ఎందుకో తెలుసా? దేవదూతలందరికీ పనులు బాధ్యతలు అప్పగించాడు. దేవదూతలందరికీ పనులు బాధ్యతలు ఉన్నాయి. దేవుని ప్రజ, దేవదూతలు ఏమేం పనులు చేస్తారు? 91వ కీర్తన 11వ వచనం ప్రకారం మన మార్గంలో వారిని దేవుడు కావలిగా వేస్తున్నాడంట. అంత మాత్రమే కాదు, గాబ్రియల్ దూత ఏం పని చేస్తారు? సమాచారం మోస్తారు. మీకాయేలు దూత ఏం పని చేస్తారు? సైన్యాన్ని సిద్ధపరుస్తారు యుద్ధానికి. ఏ దేవదూత ఖాళీగా లేరు, ఏ దేవదూత ఖాళీగా ఉండట్లేదు. కానీ మనమే అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళి మనసారా స్తుతించి ఆరాధించడానికి ఇక్కడ నుంచి కంజరా, డోలు, తాళాలు అన్ని తీసుకొని వెళ్ళిపోదామని మన ప్లానింగ్ అంతా కూడా. దేవదూతలు ఎవ్వరు అక్కడ ఖాళీగా లేరు. అందరూ పని చేస్తున్నారు. వారికి నిర్ణయించిన పని ముగించుకోగానే వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు. మీకు తెలుసా గొలుసు ప్రార్థన? తెలుసా మీకు గొలుసు ప్రార్థన? ఈ గొలుసు ప్రార్థనలో, హలో, ఇదిగోండి, అవునైతే ఇలా గనండి, కాదైతే ఇలా గనండి, ఏం అడిగినా సరే అలాగే ఉంటున్నారే. ఇంకోసారి అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పండి, గొలుసు ప్రార్థన తెలుసా మీకు? కొందరికి తెలియదు. ఎందుకంటే ఆ సంఘాల్లో గొలుసు ప్రార్థనకు బదులు స్తుతి ప్రార్థనలు జరుగుతుంటాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటాయి. కొన్ని సంఘాల్లోనే గొలుసు ప్రార్థనలు జరుగుతుంటాయి. అందరికీ అది అలవాటు లేకపోవచ్చు, పర్వాలేదు. గొలుసు ప్రార్థన అంటే ఏమిటంటే, ప్రార్థన ఆగదు కానీ గుంపులు మాత్రం మారిపోతూ ఉంటాయి. గొలుసు ఎలాగైతే ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుందో అలాగే గుంపులు మారిపోతూ ఉంటాయి. ఏం జరుగుతుందంటే, ఎవరికైనా ఒక గంట టైం ఇచ్చారనుకోండి, ఒక 4-5 కలిసి గంట ప్రార్థన చేస్తూ ఉండగా సరిగ్గా ఇంకొకరికి తర్వాత గంట సమయం ఇస్తారు. వీళ్ళు 10 నిమిషాల ముందే వచ్చి ఇక్కడ స్తుతి చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, మా తర్వాత గుంపు ఒకటి వచ్చారు అని. ఆ గుంపు వచ్చి స్తుతి చేసినప్పుడే వీళ్ళు ఆపాలి. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు. మరలా వాళ్ళు స్తుతిస్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి 10 నిమిషాల ముందే స్తుతి చేస్తూ ఉండాలి. అప్పుడు ప్రార్థనా స్తుతి ఆగదు కానీ మనుషులు మాత్రం మారిపోతూ ఉంటారు. సరిగ్గా అదే జరుగుతుంది పరలోక రాజ్యంలో కూడా. దేవదూతల గుంపులు మారుతున్నాయి కానీ స్తుతి మాత్రము నిత్యము జరుగుతూనే ఉంది. స్తుతి ఆగడమే లేదు. ప్రైజ్ ద లార్డ్. మరి ఎందుకు గుంపులు వేరు చేశాడని చెప్పాను నేను? వారికి బాధ్యతలు అప్పగించాడు. సరిగ్గా అంతే మీకు, నాకు, మనకు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఆయన బాధ్యతలు ఇవ్వబోతున్నాడు. ఎలాంటి బాధ్యతలు ఇస్తాడో తెలుసా? దేవుడు మాత్రమే చేయగలిగే బాధ్యతలు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన మాత్రమే చేయగలిగే పనులు మనతో చేయించబోతున్నాడు. ఏంటా పనులు? కొరింథీ పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మీరు దేవదూతలకు తీర్పు తీర్చువారు అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని ప్రజ, మనం పరలోక రాజ్యానికి వెళ్ళి ఖాళీగా ఉండమంట. దేవదూతలకు మనము తీర్పు తీర్చబోతున్నాం.
అంత మాత్రమే కాదు, బైబిల్లో ఇంకో మాట ఉంది, మనము యుగ యుగములు దేవుణ్ణి ఏలుదుము అంట. ఏమిటంట? హలో, మనము యుగ యుగములు దేవునినా దేవునినా మనము యుగ యుగములు దేవునితో కలిసి విశ్వాన్ని ఏలబోతున్నామంట. ఏది చెప్తే అది సరే అని అంటారు ఏమిటండి? లేఖనములలో ఉన్న విషయాలను పరిశీలించడం నేర్చుకోవాలి. మనము యుగ యుగములు ఆయనతో కలిసి ఏలబోతున్నామంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవదూతలు మన పరిపాలన కింద ఉండబోతున్నారు. మూడో విషయం, దేవదూతలకు మనం బోధ చేస్తే వాళ్ళు కూర్చొని నేర్చుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంటుంది. మనము బోధ చేస్తే దేవదూతలు కూర్చొని నేర్చుకోబోతున్నారు. అవును, పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా దేవుడు తన యొక్క నానావిధ జ్ఞానం తెలియజేయబోతున్నాడంట. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. మీ జీవితంలో మీ కాలం, ఒకవేళ మీ ఆయుష్కాలం అర్ధాంతరంగా ముగించబడితే మీరు దేవదూతలకు చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? ఏం చెప్తారు అక్కడికి వెళ్ళి? ఓ దేవదూతలారా, జక్కయ్య చెట్టెక్కాడు తెలుసా, రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో బాగుపడింది తెలుసా, ఎబ్బేజును గూర్చి తెలుసా, రూతును గూర్చి తెలుసా, నయోమును గూర్చి తెలుసా, యెషయాను గూర్చి తెలుసా, ఇర్మియాను గూర్చి తెలుసా అంటే వాళ్ళు అంటారు, నువ్వు సండే స్కూల్ చెప్తున్నావు తెలుసా అంటారు. దేవదూతలకు మనం సండే స్కూల్ చెప్పడానికి కాదు ఉన్నది. దేవదూతలకు మనం సండే స్కూల్ చెప్పడానికి కాదు. అందుకే అక్కడ ఏమని రాయబడింది తెలుసా? నానావిధ జ్ఞానము. అక్కడ ఏమని రాయబడింది? నానావిధ జ్ఞానము అంట. అయ్యో దేవుని ప్రజ, ఈ మాట గమనిస్తున్నారా? మనకు చెవులు, కన్నులు, నోరు, వీటన్నిటిని దేవుడు ఇచ్చాడు కదా. దీంతో పాటు మన ఆత్మకు కూడా అలాంటి అవయవాలు పనిచేయాలంట. ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పు సంగతులను గమనించండి. మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఎవ్వరం ఖాళీగా ఉండట్లేదు. అక్కడ దేవుడు మాత్రమే చేసే పనులు మనతో చేయించబోతున్నాడు. వింటున్నారా? వినబడుతుందా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాత్రమే చేసే పనులు మనతో చేయించబోతున్నాడు. అవును, అలాంటి పనులు మనం చేయాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడు మాత్రం చేసే పనులు మనం చేయగలుగుతాం? మనం సంపూర్ణమైతేనే అది సాధ్యమవుతుంది. మనకు దేవుని గూర్చిన జ్ఞానం కలిగితేనే అది సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనకు దేవుని గూర్చిన జ్ఞానము లేకపోతే అది సాధ్యమవ్వదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనడల విస్తరింపజేసెను. ఇప్పుడు చెప్పండి సంఘమా, ఆలోచించండి ఒకసారి. ఆయన చిత్తానుసారమైన కొంచెం తగ్గించిన ఆయన చిత్తానుసారమైన మర్మము అంట. ఆయన యుగాలలో, తరాలలో మన కొరకు దాచిన సంగతులు మనకు తెలిసినప్పుడే, దేవదూతలకు కూడా తెలియని సంగతులు మనం నేర్చుకున్న రోజునే మనం తప్పకుండా దేవదూతలకు బోధించగలుగుతాం. ఒక పెద్ద మాట చెప్పనా, దేవదూతలకు దేవుని గుర్చిన జ్ఞానం చాలా విషయాల్లో లేదు. దేవదూతలకు దేవుని గుర్చిన జ్ఞానం లేదు. ఆయన దేవదూతల్ని నమ్ముటలేదంట. ఇప్పటికీ వారికి కుమారుని గురించి పూర్తి సంగతి తెలియదు, తండ్రిని గురించి పూర్తిగా తెలియదు, పరిశుద్ధాత్మని గురించి పూర్తిగా తెలియదు. వాటన్నిటిని దేవుడు మనకు బోధ చేసి మన ద్వారా వారికి బోధించాలనుకుంటున్నాడు. ఎంత విచిత్రం అంటే, మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన వాటిని విడిచిపెట్టి మార్చుకోవలసిన ముఖ్యమైన వాటిని గమనించక మనకు నచ్చిన వాటిని పోగేసుకునే పనిలో ఉన్నాం మనం. అందుకే అన్నాడు, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తించండి అని. చూడండి ఒకసారి గలతీ పత్రికలో ఏమంటున్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. మనము మేలు చేయట యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము మేలు చేసే పని ఏదైతుందో అది ఆపకూడదంట, అలయకుండా చేస్తూనే ఉండాలంట. తగిన కాలములో పంట కోస్తామంట. ఆ పంట ఎలా ఉంటుందంటే, మన పిల్లలకు దేవుడు సమృద్ధినిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అవును, మీలో ఎంతమంది మీ పొరుగు వారి కొరకు ప్రతిరోజు విజ్ఞాపన చేస్తారు? మీలో ఎంతమంది సంఘంలో అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తారు?
కొందరు జ్ఞాపకం చేసుకుంటారు అందరినీ, కానీ ఎలా జ్ఞాపకం చేసుకుంటారు తెలుసా? ప్రభు పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుని, వాళ్ళ భార్యని జ్ఞాపకం చేసుకుని, వాళ్ళ ఇద్దరు పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభు వాళ్ళకి ఆరోగ్యం ఏదో చదివేస్తుంటారు. అది విజ్ఞాపన అవ్వదు. పేర్లు చదివితే విజ్ఞాపన కాదు. నువ్వు గబగబా చదివేస్తే దేవుడు టిక్కు పెట్టుకోవాలి, పెట్టేసుకున్నాను అని పెట్టుకోవాలా? అది కాదు. విజ్ఞాపన అంటే మనం అక్కడ వారి పేరెత్తిన తర్వాత వారి కష్ట సుఖంలో గుర్చి, వారి కన్నీళ్లను గుర్చి, వాళ్ళ బాధలను గుర్చి కొద్దిసేపు బతిమాలాలి. దేవుని దగ్గర కొంచెం గోజాడాలి. దాని పేరు విజ్ఞాపన. పేరెత్తితే సరిపోదు, పేర్లున్న బుక్ మీద చేయి పెడితే సరిపోదు. విజ్ఞాపన అంత ఈజీగా మార్చేయకండి. సునాయసంగా షార్ట్ కట్లో వెళ్ళకండి విజ్ఞాపనని. పేరు తలుచుకోవడమే కాదు, వారి ఇంట్లో పరిస్థితులు, వారి పరిస్థితులు, వారి మానసిక స్థితి కోసం కూడా ప్రార్థించాలి. ఊరికే పేర్లు చదివేయడానికి అదేదో పూజారులు అంటారు కదా, గోత్రం పేరెత్తిట అని చదివేసి వెళ్ళిపోతారు. అది కాదు. విజ్ఞాపన చేయాలి, గోజాడాలి, మనసారా బ్రతిమాలుకోవాలి దేవుని దగ్గర. ఎప్పుడైతే మనం అనేకుల కొరకు విజ్ఞాపన చేయడం ప్రారంభిస్తామో గుర్తుంచుకోండి, ఆ మేలైన కార్యం కొరకు ప్రతిఫలం మెల్లిగా వస్తుంది, కానీ ఎప్పటికి ఉండిపోతుంది. మీ పిల్లలకు ఉండిపోతుంది. సమయలు భక్తుడు అంటాడు, నేను అనేకుల కొరకు ప్రార్థన చేయకపోవడం నా పాపం అంటాడు, నా తప్పు అంటాడు. దేవుని ప్రజ, పరిశుద్ధాత్మ దేవుడు మీకు దగ్గరగా ఉండడానికి ఒక మంచి సాధనం ఇచ్చాడు, విజ్ఞాపన. మీరు ఎక్కువగా అనేకుల కొరకు ప్రార్థన చేయండి, ఆత్మదేవుడు మిమ్మల్ని నడపడం ప్రారంభిస్తాడు. ఆత్మదేవుడు మీకు స్పృహ, జ్ఞానం ఇవ్వడం ప్రారంభిస్తాడు. మీరు అనేకుల కొరకు ప్రార్థిస్తేనే ఆయన అనేక సార్లు మిమ్మల్ని దర్శిస్తాడు. మన దోషములు, మన పొరపాట్లు, మన బలహీనతల నుంచి కూడా మనం బయటికి రావాలంటే మనం అనేకుల కొరకు మొరపెట్టే వాళ్ళం అవ్వాలి. తద్వారా మనం సుఖముగా, సౌఖ్యముగా, మాన్యతగా, భక్తిలో కూడా స్థిరంగా ఉంటామంట. ఈ లోక సుఖ సౌఖ్యాలే కాదు, భక్తిలో కూడా మనం స్థిరంగా ఉంటామంట, అనేకుల కొరకు ప్రార్థించుట ద్వారా. అదే కదా తిమోతి పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి రాయబడింది. దేవుని ప్రజ, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన వినండి. ఆయన మాటల చొప్పున మనం చేస్తే మనం దేవుని ఆలయమై ఉంటాం. కొరింథీ పత్రిక చూడండి ఒకసారి మీరందరూ. కొరింథీ పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. చూస్తారా? దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. ఆ మాట విన్నారా? ఈరోజు దేవుని ఆలయం ఎలా పాడవుతుందో తెలుసా? దేవుని సత్యము తెలియక, దేవుని జ్ఞానము తెలియక, దేవుని ఆలోచన తెలియక. ఈ మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు, నా జనులు జ్ఞానము లేక చెరపట్టబడుతున్నారు. సాతాను మహాకుట్ర ఏమిటో తెలుసా? సంఘానికి దేవుని జ్ఞానం కలిగితే వాడిని మనం చిదగదొక్కేస్తాం, వాడిని బంధించేస్తాం. మనకు దేవుని జ్ఞానం అందకుండా వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి నుండి ఇప్పటి వరకు దేవుడు ప్రవక్తల్ని పంపించాడు. మన చేతులతో మనమే ఆ ప్రవక్తల్ని చంపేటట్లు వాడు చేశాడు. మోషే భక్తుని దేవుడు వాడుకుంటుంటే, మోషే నువ్వు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళావు, నువ్వు అన్య స్త్రీని చేసుకున్నావు, అసలు నువ్వు మంచివాడేవు కాదు, నువ్వు తప్పు చేసావు, నువ్వు లేఖనానికి విరుద్ధం, నువ్వు మాకు నాయకుడుగా ఉండడానికి పనికిరాదు, అసలు నీతో మాకు సంబంధమే లేదు అన్నాడు. ఎవరు? కోరావు, అభిరాములు, అతని సైన్యం అంతా. వీరి మాటలు విని అసలు మోషే అంటే ఏంటో, మోషే భక్తి ఏమిటో, మోషే రోషం ఏమిటో, మోషే పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో మొత్తం తెలిసిన అహరోను, మిర్యాములు కూడా వారి మాటే విన్నారు. ఓ అహరోనా, మిర్యామా, నీకు ఏవి నీచములో ఘనములో తెలియలేదా? అర్థం కాలేదా? సందేహపడ్డావా? అయితే నీకు కుష్టు అన్నాడంతే. దాని ద్వారా ఆవిడికి ఏమొచ్చింది? దిగ రాయబడింది, సందేహపడొద్దంట. ఒక్కసారి రుచి చూసావు, ఇంకా వెనుదిరగొద్దు. సాతాను 1000 కుట్రలు చేసిన వెనుదిరగొద్దంట. మనం ఈ భూమి మీద దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోకుండా మనల్ని నాశనం చేయడమే వాడి పని. అందుకు దేవుని బూరలుగా ఎంతమందిని దేవుడి భూమి మీద వాడుకున్నాడో వారందరినీ తమ ప్రజలే చంపేటట్లు, తమ ప్రజలే ఒంటరి చేసేటట్లు, తమ ప్రజలే వారిని గాయపరిచేటట్లు సాతాను వాడుకున్నాడు. ఇందుకు దేవుడు సాతాను కూడా కొన్నిసార్లు కలిసి పరీక్షించారు. మీకు జ్ఞాపకం ఉందా దావీదు సందర్భం? సమూయేలు గ్రంథం 1వ గ్రంథం చివరి అధ్యాయంలో అనుకుంటాను, జనులను లెక్కించడానికి దేవుడు దావీదును ప్రేరేపించిన సందర్భం అది. దావీదు యోవాబును పిలిచి జనులను లెక్కించమంటే యోవాబు ఏమంటాడు? వద్దు రాజా, ఇది మంచిది కాదు, నువ్వు బ్రతికుండగా అసలు ఈ పని చేయొద్దు, నీ దేవుడు దీనికి 100 నీకు సైన్యం చేస్తాడు, లెక్కించొద్దు అని అంటాడు. వినడు. దావీదు అంటాడు, నేను చెప్పింది చెయ్యి,
నీకు తెలుసా, నాకు తెలుసా, దేవుడు చెప్పాడు నాతో అంటాడు. అయినా చెబితే వినడు. మరలా ఇదే సందర్భాన్ని దేవుడు మరలా రాయిస్తాడు దినవృత్తాంతముల గ్రంథంలో. అక్కడ రాయబడి ఉంటుంది సాతాను ప్రేరేపించాడని. ఇక్కడేమో దేవుడు ప్రేరేపించాడని ఉంటుంది, అక్కడేమో సాతాను ప్రేరేపించాడని ఉంటుంది. మరి ఏం జరుగుంటుంది అంటే, ఇక్కడ సాతానుకు దేవునికి మధ్యలో యోబు జీవితంలో ఎలాంటి అగ్రిమెంట్ జరిగిందో అలాంటిదేదో అగ్రిమెంట్ జరిగే ఉంటుంది, సవాలేదో జరిగి ఉంటుంది. ఆ సవాలు జరిగినప్పుడు దేవుడు అన్నాడు, సరే నువ్వు వెళ్ళు శోధించు అంటే, లేదు లేదు, అతడు నీ హృదయానుసారుడు, నా స్వరాన్ని గుర్తుపడతాడు, నేను చెప్పిన పని నీ స్వరంతో చెప్పు, గుర్తుపడతాడో లేదో చూద్దాం. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపడతాడో లేదో చూద్దాం. ప్లాన్ నాది, ఉద్దేశం నాది, స్వరం మాత్రం నీది అవ్వాలి. అప్పుడు దేవుడు ధైర్యంగా చెప్పాడు, సరే నా బిడ్డ గుర్తుపడతాడు, ఎందుకంటే నా హృదయాన్ని ఎరిగినవాడు, నా హృదయానుసారుడు, నేను ఇవి చెబుతానో చెప్పనో అతనికి బాగా తెలుసు. సరే చూద్దాంలే, నా బిడ్డని ఇలా పరీక్షించాలనుకుంటున్నావా, స్వరమేమో నాది, ఉద్దేశమేమో నీది, సరే అలాగే చేస్తానని చెప్పి దేవుడు మొదటిసారి ఆ స్వరాన్ని వినిపిస్తాడు. అందుకే అక్కడ రాయబడి ఉంది యెహోవా ప్రేరేపింపగా అని ఉంటుంది. యెహోవా ప్రేరేపింపగా. మరలా అక్కడ దేవుడు రివీల్ చేస్తాడు, వాస్తవానికి ఆ ప్రేరణ దేవునిది కాదు, దేవుని స్వరం మాత్రమే, ప్రేరణ మాత్రం సాతానిది. ఇలాంటి ఒక డిప్లొమాటిక్ ఇష్యూ, ఇలాంటి ఒక పరమ రహస్యము, ఇలాంటి ఒక నియమము సంఘానికి తెలియకపోవడం, పైగా దీన్ని థియాలజీని అడ్డుపెట్టేసి ఆ పైన ఉన్న ఉద్దేశం వేరు, కింద ఉన్న ఉద్దేశం వేరని అసలు దేవుడు చెప్పాలనుకున్న సంగతే సమాజం తెలుసుకోకుండా ఈరోజు సాతాను చేత ప్రేరేపించబడ్డ విద్యావంతులు ఎందరో ఉన్నారు, పండితులు ఎందరో ఉన్నారు. కేవలం అక్షరానికి పెద్దపీఠం వేశారు, పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని గుర్తించలేకపోతున్నారు. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తించలేకపోతున్నారు. అయ్యో దేవుని ప్రజ, ఎంత దారుణం ఇది, ఎంత దారుణం ఇది. అందుకే రాయబడింది ఫలమును బట్టి గుర్తుపట్టు. దేన్ని బట్టి గుర్తుపట్టాలంట? ఫలమును బట్టి గుర్తుపట్టాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనలో పులిసిన పిండి కొంచెం ఉన్నా సరే ముద్దంతా. ఇప్పుడు ఇది ఈ రుజువులోకి వద్దాం. ఇప్పుడు మనం ఇలాంటి ఒక రుజువులోకి వద్దాం. గలతీ పత్రిక 5:9 అంటాడు, చూడండి ఒకసారి. గలతీ పత్రిక 5:9 ఒక అద్భుతమైన నిరూపణ. పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుచ్చిన ఇంకొక అద్భుతమైన వచనం ఇది, చూడండి ఒకసారి. పులుసిన పిండి కొంచెమైనను ఉమ్, ముద్ద అంతయు పులియజేయను. ఉమ్. మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆ మాట విన్నారా? ఒకవేళ ముద్ద పులిస్తే, హలో, ఒకవేళ పులిస్తే రూల్ ప్రకారంగా ఏమైపోతుందంట? చెప్పరేంటండి, మొత్తం పులుస్తుంది కదా. కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే, నీ దగ్గర ఉన్న ముద్ద మంచిది, అది ఎప్పటికీ పులిసే ముద్ద కాదు, కానీ వాడు నీ దగ్గరకు వచ్చేసి అది పులిసింది అని 100 సార్లు చెబితే నిజమేనేమో అని నమ్ముతున్నావు నువ్వు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న రుజువు ఏమిటంటే, ఆ ముద్ద నిజంగా పులిస్తే ఆ ముద్దలో కొంచెం పులిచినా సరే అదంతా పులిసిపోతుంది కదా. మరి పులవలేదంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ కొంచెం కూడా పులవలేదు. కొంచెం చెడిపోతే మొత్తం చెడిపోతుంది. అసలు ఏమి చెడిపోలేదంటే దాని అర్థం ఏమిటి? కొంచెం కూడా పాడవలేదు. మరి ఏం జరుగుతుంది? ఆ రంగు, పాడైన రంగు, ఆ బురద జల్లింది సాతాన్, ఆ పులిమింది సాతాన్. మీకు తెలుసా, ఈ భూమి మీద దేవుని చిత్తం జరుగుతుండగా సాతాను నీ కనులకు మాయ చేస్తున్నాడు, నీ చెవులకు మాయ చేస్తున్నాడు. చివరికి తొందరపడి నువ్వు మాట్లాడేటట్లు, నీ భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకునేటట్లు వాడు మాయ చేస్తున్నాడు. కొన్నిసార్లు సాతాను దేవుడు ఇద్దరు కలిసి నిన్ను పరీక్షించే సమయమే వస్తే, ఆ రోజు నువ్వేంటో నిరూపించబడ్డావు. పరలోక రాజ్యంలో ఒక బంగారం వజ్రము వలె నువ్వు నిరూపించబడాలి. అందుకే దేవుడు ఈ లోకంలో నిన్ను పరీక్షించే సమయం ఉంది, పరీక్షించే సమయం. మీరు నమ్మగలరా? ఒకసారైనా అబ్రహాము విషయంలో కూడా సాతాను వెళ్ళి శోధన అడిగిన మాటకే దేవుడు అడుగుతాడు. నన్ను ఎవరో శిష్యులు అడిగారు, అసలు దేవుడు నీ కుమారుని నాకు ఇవ్వు అని ఎందుకు అడుగుతున్నాడు? అడగాల్సిన అవసరత ఏమొచ్చింది? ఆయన ఎందుకని ఆ విధంగా పరిశోధించాలి? వేరేలాగా పరిశోధించవచ్చు కదా అబ్రహాముని అంటే. అక్కడ సాతాను ప్రమేయం కూడా ఉంది. ఏది, అబ్రహాము నిజంగా నీకు విశ్వాస వీరుడా? నిజంగా అంత విశ్వాసంగా ఉన్నాడా? తాను ఏ కుమారుని కోసం ఎదురు చూశాడు, ఆ కుమారుని నువ్వు అడుగు చూద్దాం. ఆ రోజు నుంచి తన విశ్వాసం ఎట్టుపోతుంది? ఇవ్వడు. తాను నిన్ను ప్రేమించలా, తాను నీవిచ్చే ఆశీర్వాదాలని ప్రేమించాడని సాతాను వెళ్ళి దేవుని దగ్గర రకరకాలుగా శోధిస్తే, యోబు విషయంలో ఎలాగైతే దేవుడు అనుమతించాడు అలాగే సరే చూద్దాం అని చెప్పాడు. ఎందుకంటే ఇందులో క్రీస్తు పోలిక చూపించాలనుకున్నాడు ప్రపంచానికి.
దేవుడు ఏదైనా అనుమతించినా, ఏదైనా చేసినా దాని వెనకాల మరలా సంకల్పమే జరుగుతుంది. మరలా దేవుని చిత్తమే నెరవేరుతుంది. చివరికి యోబును అన్ని రకాలుగా నలగొట్టిన తర్వాత కూడా మరలా సంఘానికి క్షేమాభివృద్ధి జరిగింది. ప్రైజ్ ద లార్డ్. మీకు విషయం చెప్పనా, యోబు శోధింపబడ్డప్పుడు, యోబు విరిగి నలిగినప్పుడు, యోబు తనలో తాను పూర్తిగా కృషించినప్పుడు, అప్పుడు అది యోబుకు జరుగుతున్న నష్టం కాదు, దేవునికి జరుగుతున్న లాభమయ్యింది. అది మహాభక్తులు విరిగి నలుగుతున్న కొలది దేవునికి లాభం పెరుగుతూ ఉంటుంది. మహాభక్తులు విరిగి నలిగితే సంఘానికి లాభం పెరుగుతుంది. కానీ విరిగి నలగొట్టే వ్యక్తులకు మాత్రం నష్టమే జరుగుతుంది. ఎందుకంటే శ్రమ ఎవని వలన కలుగునో, అభ్యంతరం ఎవని వలన కలుగునో వానికి శ్రమ. ఎవడు శ్రమ పెడతాడో, ఎవడు అభ్యంతరం పెడతాడో వాడికి మాత్రం శ్రమ, వాడికి మాత్రం నష్టం. ఎందుకంటే దేవుడు ఒక భక్తుని తన ఆలయంగా మార్చుకున్నాక తన ఆలయాన్ని తయారు చేస్తాడు. ఈ సూత్రం రాసి పెట్టుకోండి మీ గుండెల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా నోటి నుండి మొదటిసారి పలుకుతున్నాను నేను ఈ మాట. ఒక భక్తుణ్ణి దేవుడు, ఒక మనిషిని భక్తుడిగా మార్చడానికంటే ముందు ఆలయంగా మారుస్తాడు. ఒక వ్యక్తిని ఆలయంగా మార్చుకుని ఆ వ్యక్తిలో నివాసం చేస్తూ అందరినీ ఆలయంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సజీవరాయిగా మనం మారితేనే మనం అనేకుల్ని సజీవరాలుగా మార్చగలుగుతాం. ఏవి నీచములో, ఏవి ఘనములో గుర్తించగలిగితే నువ్వు దేవుని నోరుగా ఉండి అనేకులకు దేవుని ఉద్దేశాన్ని, స్వరాన్ని వినిపిస్తావు. ఈ చివరి రోజుల్లో ఈ మాట గమనించండి. నువ్వు ఆలయం కాకుండా ఇంకెవరిని ఆలయంగా మార్చలేవు. దావీదు దేవునికి ఆలయమైనాకే అనేక విధాలుగా ఆలయ నిర్మాణానికి ఎంపిక చేయబడ్డాడు. భక్తులం మనం దేవునికి ఆలయం అయ్యే వరకు మనం అనేకుల్ని ఆలయం చేయడం సాధ్యం కాదు. సజీవమైన ఆలయం మనుషుల మధ్యలో నడవాలి. అప్పుడే ప్రతి మనిషి ఆలయంగా మారుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చెప్పండి, క్రీస్తు ఎవరు? మందిరం. క్రీస్తు ఎవరు? మందిరం. మందిరమైన వాడు దిగొచ్చాడు కాబట్టి మనం మందిరం అవ్వాలి. అవును, ఆత్మ అయిన వాడు దిగొచ్చాడు కాబట్టి మనం ఆత్మగా మారుతున్నాం. అవును, చివరి దినాల్లో జరగబోయేది ఏమిటి? ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం మహిమ శరీరమును ధరించుకోబోతున్నాం. ఆయన స్వారూప్యంలోనికి మారబోతున్నాం. ఈ లోకంలో ఉన్న ఈ రక్త మాంసములేవి పరలోక రాజ్యంలో ఉండవు. ఆయన ఎలాగైతే ఆత్మ అయి ఉన్నాడో మనమును అలాగే మారబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకున్న స్వారూప్యం, ఆయనకున్న సామర్థ్యత, ఆయనకున్న పరిపూర్ణత మనకు రప్పించాలి, మనకివ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతున్నాడు. అయ్యో, మనము మందిరం కాకుండా అనేకుల్ని మందిరంగా మార్చడం కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, మనం క్రీస్తులో అమర్చబడకుండా మనం ఎవరిని క్రీస్తులో అమర్చలేం. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఒకవేళ మనం క్రీస్తులో అమర్చబడితే మనల్ని పాడు చేయడం సాతాను వల్ల కాదు. పాడైనట్టు చూపిస్తాడంతే. సాతాను ఎంత భయంకరుడు అంటే ప్రవక్తలనే పడిపోయేలాగా చేశాడు. దేవుడు బాధపడేలాగా చేశాడు. ఆ టైంలో దేవుడు మరలా వారిని లేవనెత్తాలనుకున్నాడే కానీ వారిని ఉమ్మివేయాలనుకోలేదు. ఎందుకంటే వారిలో ఉండి ఎవరు చేస్తున్నారో తెలుసు. అందుకే అంటాడు, భ్రష్టులైన పిల్లలారా నా వైపు రండి, నేను మీ వైపు తిరుగుతానన్నాడు. చాలామంది ఈ లోకంలో దేవుని ఆలోచన ఏమిటంటే సాతాను వలన శోధింపబడుతున్న ప్రతి వ్యక్తిని విడిపించాలి. అందుకే పేతురుతో అంటాడు, పేతురు, నువ్వు విడుదల పొందినాక నీ తోటి సహోదరులందరినీ కాపాడు, వారిని కూడా విడుదలకు ప్రయాసపడు. నువ్వు విడిపించబడితే వారిని విడిపించు. నువ్వు ఆలయం అయితే అనేకుల్ని ఆలయంగా మార్చు. అవును, మనం ఎలా ఆలయం అవుతాం, వాళ్ళు ఎలా ఆలయంగా మార్చబడతారు? ఏవి నీచములో, ఏవి ఘనములో తెలిస్తే, ఏవి సత్యమో ఏది అసత్యమో మనకు తెలిస్తే, ఏది దేవుని స్వరమో ఏది కాదో మనకు తెలిస్తే, ఏది న్యాయమో ఏది అన్యాయమో మనకు తెలిస్తే, ఏది శోధనో ఏది పరీక్షో మనకు తెలిస్తే, నువ్వు దేవుని ఆలయంగా మార్చబడడం ప్రారంభం అవుతావు. సజీవమైన రాళ్ల చేత మనం దేవుని మందిరముగా కట్టబడుతున్నాం. ఈ సజీవమైన రాళ్ళు ఎవరు? మనమే. మనమందరం ఒక్కొక్కరం సజీవమైన రాయిగా మారుతున్నాం. ఈ సజీవం మనలోనికి రావడానికి ఆయన అంటాడు, నా ఈ మాటల ప్రకారం చేయువానిలో మేము వచ్చి నివాసం చేస్తాం. ఆయన మనలో నివసించాలి. ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను, ఆయన ఎవరిలో నివసిస్తున్నాడో వారిని పాడు చేయడం సాతాను వల్ల కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఎవరిలో నివసిస్తాడో వారిని పాడు చేయడం సాతాను వల్ల కాదు. జస్ట్ పడగొడతాడంతే, పాడు చేయలేడు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. వాడి కుట్రలతో, వాడి తంత్రములతో ఊరికే అలా కొన్నిసార్లు నెడతాడు. అందుకే రాయబడింది, నీతిమంతుడైన వాడు 7 మార్లు పడినను తిరిగి
కానీ మనం ఒకసారి పడితేనే సమాధి చేసేస్తాం వాడిని. పడ్డాడా అంతే, ఇంకా సమాధి. కానీ వెనక ముందు ఆలోచన లేదు. సాతాను కుట్ర ఏమిటి, అసలు దేవుని ప్లాన్ ఏమిటి, దేవుని ఆలోచన విధానం ఏమిటి, మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలని దేవుడు నిర్ణయిస్తున్నాడు. వీటిని మీ మనసులో ఉంచుకొని చూడండి. ఎవరైతే యెహోషువ వలె మోషే పక్షానే ఉంటారో వారే దేవుని చేత ఈ అంత్య దినాల్లో దేవుని ఆలయమై వాడబడతారు. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు భక్తుడు, మేము మనుషుల మెప్పు కోరువారమైతే, చూడండి ఒకసారి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి ఏమన్నాడు, మేము మనుషుల మెప్పు కోరువారమైతే క్రీస్తు దాసులము కాము అని అంటాడు. క్రీస్తు దాసులము కాము అంటాడు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? గలతీ 1:10 చదువుతున్నారు చూడండి. నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడునైతే క్రీస్తు దాసుడను కాకయపోదును. అది సంగతి. కాబట్టి మనుషుల్ని సంతోష పెట్టాలనే ఆలోచనలు చేయడం మానేయాలి. వాళ్ళు ఏది చెప్తే అది కరెక్టే అని చెప్పి వాళ్ళ గుంపులోకి చూడొద్దు. మనం మందిరం అయితే, మనం దేవుని ఆలయం అయితే, మనుషులు తీసుకొచ్చే వేరొక అగ్ని మనలోనికి రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేరొక అగ్ని మనలోనికి రావడం తెచ్చిన వాడికి శాపమే. ఆ అగ్ని మనలో ఉంచుకుంటే మనకు శాపమే. దేవుడు ఏమైనా యాజకుని పిల్లలను ఏమైనా దయ చూపించాడా? అందరిని వేసాడు, తీసుకెళ్ళిపోయాడు, తుడిచేశాడు. వేరొక అగ్ని, అన్యాగ్ని రాకూడదు అన్నాడు. ఆయన రోషం గల దేవుడు అంట, ఖచ్చితమైన దేవుడు. ఈరోజు మళ్ళీ చెబుతున్నాను, ఆయన ఎవనిలో నివాసం చేస్తాడో వాణ్ణి పాడు చేయడం సాతాను వల్ల కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. కుట్రలు చేసి, పరిస్థితులు చూసి, మసిబూసి మారేడికాయ చేసి, కొన్నిసార్లు నేలను పడగొట్టినట్లు చూపించి, ఇదిగో ఈ మోషే ధర్మశాస్త్రానికి వేరుగా వెళ్ళాడు, అయిపోయింది, ఇంకా మీకు నాయకుడు లేడు అని రెచ్చగొడితే ఓ గుంపు తయారైంది సాతానుకు అనుకూలంగా. మరికొందరు మాత్రం లేదు, ఇంకా మోషేలోనే దేవుడు ఉన్నాడు, మోషేతోనే దేవుడు ఉన్నాడని ఎరిగి కోరావు అభిరాములతో వెళ్ళలేదంట. దేవుని కదలికలు, దేవుని ఛాయ, దేవుని నీడ, దేవుని సన్నిధి మోషే దగ్గర కనబడుతుంది. దేవుడు మోషేతో ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుడు ఇంకా మోషే పక్షాన నిలబడ్డట్టు అనిపిస్తుంది. కోరాహు, నీ మాట వినము మేము. నో, నువ్వు చెప్పేది నిజమైన కావచ్చు, కానీ మాకు సత్యమే కావాలి. నీ నిజం కంటే నాకు కావాల్సింది సత్యమే. ఎందుకంటే నిజం కొన్నిసార్లు నీడను ధరించుకుంటుంది, కానీ సత్యం ఎప్పుడు అగ్నిలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చిన్న సూత్రము నేటి సంఘానికి అర్థం కాకపోతే, తెలియకపోతే సాతాను మోసం చేయడం సునాయాసం అయిపోతుంది. చిటికలో మోసం చేస్తాడు. ఆ రోజు అవ్వనెందుకు మోసం చేశాడు, ఆదామును ఎందుకు మోసం చేయలేకపోయాడు? ఆదామును మోసం చేయడం వాడి వల్ల కాదు, ఆదామును పాడు చేయడం వాడి వల్ల కాదు. ఎందుకంటే ఆదాములో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఆదాములో దేవుడు నివాసం చేస్తున్నాడు. అవ్వ సృష్టింపబడిన తర్వాత ఇంకా దేవుణ్ణి పూర్తిగా నేర్చుకోలేదు. అందుకే దేవుని జ్ఞానం లేకపోతే నశించిపోతాం. దేవుడు మనలో తన జ్ఞానం రూపంలో నివాసం చేస్తాడు, తన సత్యం రూపంలో నివాసం చేస్తాడు. అప్పుడు మనం వెలుగవుతాం, ఉప్పు అవుతాం, లోకాన్ని వెలిగించగలుగుతాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రీసెంట్గా నేను విన్నాను, ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం జరిగిందంట. అక్కడ క్రీస్తు సువార్త ప్రకటించకుండా మతం మార్పిడి నిరోధక చట్టం ఏదో తీసుకొచ్చారంట. ఇంకా సమాజానికి అర్థం కావట్లా, ఇంకా క్రీస్తు అంటే మతం అనే పేరట, కులం అనే పేరటే చేస్తున్నారు. నేను చెబుతున్నాను, మీరు చూస్తుండండి. సరిగ్గా ఇంకో 1.5-2 సంవత్సరాల్లో భారతదేశం మొత్తాన్ని ప్రభావితం చేయగలిగేటట్టు, భారతదేశం మొత్తాన్ని కదిపేటట్టు, భారతదేశానికి స్పృహ కలిగేటట్టు, దేశ నలువైపులా, ఒక్క చోట కాదు, దేశ నలువైపులా, దేశంలో ఉన్న ప్రతి అడుగు 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 క్రీస్తులోని సత్యమును, వెలుగును, జ్ఞానమును, జీవాన్ని స్థాపించడానికి దేవుడు మాకు నూతన శక్తినిస్తున్నాడు, నూతన మార్గం ఇచ్చాడు. ఆమేన్. అప్పుడు గుర్తుపడతారు, దేవుడు ఇంకా ఇక్కడే పనిచేస్తున్నాడు అని. దేవుడు ఇక్కడే ఉన్నాడు. సాతాను గలిబిలి, సాతాను కుట్ర కొన్ని గంటలు. అందుకే అంటాడు ఏమిటంటే, కొద్ది దినములు మీకు శ్రమ కలుగును అంటాడు. అంతే. సాతాను దగ్గర నుంచి ఏదైనా సరే మనకు శోధన వస్తే అది కొద్ది దినములేనంట. మనం చేయాల్సింది ఏమిటంటే స్థిరంగా నిలబడి ఉండడం. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీకు నిజాలు అవసరం లేదు, నిజాలు వద్దు.
ఏ నిజం వద్దు, సాతాను 100 నిజాలు కల్పిస్తాడు. నాకు సత్యమే కావాలి, దేవుని నుండి కలిగిన సత్యం కావాలి, దేవుని నుండి కలిగిన వెలుగు కావాలి, దేవుని నుండి కలిగిన న్యాయం కావాలి. ప్రైజ్ ద లార్డ్. నేను చూసిన చేదు, నాకు కలిగిన రుచి, ఆ చేదు సాతాను నుండి కలిగింది. కానీ నేను అనుభవిస్తున్న దేవుని సన్నిధి నాకు దేవుని నుండి వచ్చింది. సాతాను విషాన్ని కలగజేశాడు. నువ్వు రుచి చూసి ఇది విషం అని నీకు తెలిసిపోయింది, కానీ నిజానికి వాస్తవం అది కాదు. దేవుని ప్రజ, బైబిల్ గ్రంథాన్ని సరిగ్గా పరిశీలించి చూస్తే సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము అంట. అదేమిటో, అలా ఎదిగిన తర్వాత, అలా గొప్పగా ఎదిగిన తర్వాత, అప్పటి వరకు వాడు 7వ తరగతి అంతా తెలుగు మీడియంలోనే చదివాడు, చాలా పెద్దోడైపోయాడు. తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాడు. ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిన తర్వాత వాటర్ అంటున్నాడంట. అప్పటిదాకా తెలుగు మీడియంలో ఉన్నప్పుడు వాటర్ అన్నాడంట, ఇప్పుడు ఓడర్ అంటున్నాడంట. వాటర్. అక్కడికి తెలుగులో ఉన్నప్పుడేమో వాడు కాకర్ అని చక్కగా పిలిచాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కీకరకాయ అంటున్నాడు. అన్ని మారిపోతున్నాయి. వాడి మాట తీరు, వాడి విధానం. అరే, వాటర్ అనేది నువ్వు ఇండియాలో అనకూడదురా, ఫారెన్లోకి వెళ్తే వాటర్ అనొచ్చు, ఇక్కడ ఉండి నువ్వు అలాగ అనకూడదు. కానీ ఇక్కడ మన స్వభావం, మన మాట తీరు చుట్టూలోకి ఎవరికి అర్థం కాదు. వీడికి ఏదో నాలుక మందమైంది అనుకుంటారు, లేదా వీడి నోరేదో పాడైపోయింది అనుకుంటారు, తేడా కొట్టింది, వీడి నోటికి పక్షవాతం వచ్చినట్టుంది అనుకుంటారు. విద్య పరిస్థితులను, స్థితిగతులను, చుట్టూన్న మనుషులను అన్నిటినీ ఆధారం చేసుకునే జ్ఞానంతో ముడిపడి ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏదో నేర్చేసుకొని అక్కడ ఉన్నట్టు ఇక్కడ మాట్లాడితే కుదరదు. ఎవరికి అర్థమవుతుంది? మన దేశ భాష, 2వ భాష ఏమిటి మనకి? మన దేశంలో ప్రధాన భాష ఏమిటి? మన దేశం అన్న రాష్ట్రం కాదు, నా బంగారు తల్లులే. దేశంలో ప్రధాన భాష ఏమిటి? హిందీ. సరే, ఇప్పుడు మనకేమో తెలుగు, 2వ భాష ఏమో హిందీ. మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం హిందీ బాగా వచ్చని చెప్పి నేను ఇక్కడ నిలబడి హిందీలో ప్రసంగం చేస్తే మీ పరిస్థితి ఏంటి? కాబట్టి సందర్భాన్ని బట్టి నేర్చుకున్న తెలివి, జ్ఞానము ఉపయోగించాలే గాని మనకు వచ్చని ప్రదర్శించే పనిలో ఉండకూడదు. అప్పుడు ఆత్మీయ జీవితం పడిపోతుంది, సాతానికి లాభం అవుతుంది. అధిక నీతిమంతుల వలె ఎవ్వరూ ప్రవర్తించొద్దు. ఎవ్వరూ ప్రవర్తించారే, నేను సాతాను ద్వారా ప్రేరేపించబడి ఇలాగే నేను దోషినైనప్పుడు, ఇలాగే నేను పడిపోయినప్పుడు నా దేవుడు నన్ను నిలబెట్టాడు, క్షమించాడు. నేను కూడా అనేకుల్ని నిలబెట్టాలి. అప్పుడు నువ్వు మందిరం అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏ అనుభవంలో పడి లేచావో అదే అనుభవంలో అనేకుల్ని పడకుండా, పడ్డా సరే తిరిగి లేపే ప్రయత్నం నీదైతే ఆయన నీ లోపటే నివాసం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అనేకుల్ని వెలిగించడం నీ వల్ల అయితే, నువ్వు మండుతున్న దీపం వెలిగే దీపం కాదు, మండే దీపం. ఈ మండే దీపానికి అర్థం ఏమిటో తెలుసా? అనేకుల్ని వెలిగించడానికి నీ మనసు తీర్మానం చేసుకుందని అర్థం. అనేకుల్ని వెలిగించే వరకు నువ్వు ఇంకా ఆరిపోవు, ఎప్పటికీ ఆరిపోవు. అనేకుల్ని వెలిగించాలనే మనసు లేదు, అనేకుల్లో తప్పు పట్టాలనే మనసు ఉందా? నువ్వు కేవలం వెలిగే దీపం, అది కూడా ఏదో ఒక రోజు ఆరిపోతుంది. నువ్వు మండే దీపం అవ్వాలంటే ఆరిపోయిన ప్రతి దీపాన్ని మండించాలనే లక్షణం నీకు ఉండాలి, ఆ లక్ష్యం నీ లోపట ఉండాలి. అప్పుడు నువ్వు మండే దీపం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏవి నీచమో, ఏవి ఘనమో గుర్తుపట్టండి. ఏవి సాతాను తంత్రంలో, ఏవి కావో గుర్తుపట్టండి. ఈరోజు వాడు థియాలజీని కూడా వాడుకొని స్పిరిచువాలిటీని సమాధి చేయాలని చూస్తున్నాడు. అందుకే నేను అంటాను, స్పిరిచువాలిటీ, థియాలజీ కలిసి పనిచేసే రోజులు రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చూడండి, సోషల్ మీడియాలో ఏ సేవకుల్లో నేను ఏదైనా థియాలజికల్ గానో, బిబ్లికల్ గానో ఏదైనా ఒక చిన్న పొరపాటు ఉందనుకోండి, అతనిలో ఎంత ఆత్మీయత ఉందో చూడట్లా, ఎంత ప్రార్థన పరుడో చూడట్లా, ఎంత అభిషేకాన్ని మోస్తున్నాడో చూడట్లా, ఎన్ని కష్టాలు పడి సంఘాలు కడుతున్నాడో చూడట్లా, ఎన్ని తెగింపులతో దేవుని పరిచర్య చేస్తున్నాడో చూడట్లా. ఆ ఒక్క సిద్ధాంతాన్ని బట్టి తప్పుడు బోధకుడు, చీడ పురుగానేస్తున్నారు. అసలు వాడికి ఎవడు అధికారం ఇచ్చాడు అలా తీర్పు తీర్చడానికి ఒక వ్యక్తి పట్ల? కానీ అలాంటి దూషకులను, ద్వేషకుల్ని వెంబడించే వాళ్ళు ఫాలోవర్స్ ఎక్కువ అన్నమాట. వాడు మరలా రేపేం పోస్ట్ పెడతాడో విందామనే దురద చెవులు గలవారు దేవుని స్వరం ఎలా వింటారు? వాడికి ప్రోత్సాహం ఏమిటంటే, ఇంతమంది వింటున్నారు కాబట్టి నేను ఇంకా ఇలాంటి దుర్మార్గాన్ని ఇంకా రెచ్చగొడితేనే మంచిది అనుకుంటున్నాడు. గుర్తుంచుకోండి, నీ దగ్గర సత్యం ఉంటే ఇంకొకటికి ఆ సత్యము ప్రేమతో చెబితేనే నువ్వు ఆలయంగా మార్చబడతావు, నువ్వు నడిచే మందిరాన్ని అవుతావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రేమ మర్యాదగా ప్రవర్తించదు. ఏది నీచము, ఏది ఘనం మీరు చెప్పండి. విమర్శించి సత్యం చెబుదామా, వివరించి సత్యం చెబుదామా?
తోటి సహోదరుడు మారు మనసు పొందేటట్లు సత్యం చెబుదామా, వాడు కఠినుడు అయ్యేటట్లు సత్యం చెబుదామా? ఏది నీచము, ఏది ఘనము? ఏది నీచము, ఏది ఘనము? నువ్వు కూర్చున్న కొమ్మను నీతోనే నరికిస్తాడు వాడు, నీతోనే నరికిస్తాడు. ఏంది, అరే అసలు ఈ కొమ్మ చూడు సరిగ్గా లేవు, ఈ కొమ్మ కాయలు లేవు, చెట్లు లేవు, ఈ కొమ్మ మంచిది కాదు, ఈ కొమ్మ మంచిది కాదు, అందుకే దీంట్లో కాయలు లేవు, చెట్లు లేవు అంటాడు. కాయలు లేవు, పండ్లు లేవు, పూత లేదు, ఏం లేదు, ఈ కొమ్మను నరికేసి అంటే వాస్తవానికి అదే కొమ్మ మీద నువ్వు ఉంటావు. అది నీకు అర్థం కావట్లేదు. నీ కనులకు వాడు మాయా కలగజేస్తున్నాడు, నీ కనులకు వాడు అంధత్వాన్ని కలగజేస్తున్నాడు. అందుకే హేలోకపు దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసి నీ కొమ్మను నువ్వే నరుక్కునేటట్లు, నీ భాగ్యాన్ని నువ్వే పోగొట్టుకునేటట్లు చేస్తాడు వాడు. ఒక్కటే ఆధారం, ఫలమును బట్టి గుర్తుపట్టాలి. ఒక్కటే ఆదివారం, ఒక్కటే ఒక్క ఆధారం ఏమిటో తెలుసా? పులిస్తేనే ముద్దంతా పులిసిపోతుంది. ముద్ద ఇంకా పులవట్లేదంటే అక్కడ ఏ పులుపు లేదు, ఏ పాడు జరగలేదు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. అదంతా సాతాను కుట్ర. దేవుని అనుమతిలో భాగమే ఏదైనా జరుగుతుంది. ఇంతటి మహా విద్య, జ్ఞానము, బుద్ధి, యోగ్యత నేర్చుకున్న తర్వాత కూడా అపోస్తులు, ప్రవక్తలు ఆ రోజు చాలాసార్లు శోధించబడ్డారు. అయ్యో, శోధన సహించువాడు ధన్యుడంట, శోధన గెలుచువాడు ధన్యుడంట. ఈ చివరి దినాలలో శత్రువు కూడా మౌనంగా ఉండి సువార్త అంగీకరించడం ఎలాగో దేవుడు మాకు అనుగ్రహించిన కృప చొప్పున మేము పరిగెడుతున్నాం. మీకు తెలుసా, లోకం ఈరోజు అడిగే 1600 ప్రశ్నలకు WCM జవాబులు సిద్ధపరిచింది. ఎలాంటి జవాబులు తెలుసా? ఎదుటి వ్యక్తి ఆలోచించే జవాబులు కానీ ఆవేశపడే జవాబులు కాదు. ప్రైజ్ ది లార్డ్. అందులో 3 ప్రత్యేకమైన గ్రంథాలు, 800 ప్రశ్నలు జవాబు దొరికేలాగా మేము దాన్ని సిద్ధపరిచాం. చూసారా? దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. 3 పుస్తకం, సనాతన సత్య పరిరక్షణ. మీకు 800 ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. మీ బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, ఇరుగు పొరుగు, మీరు పనిచేసే దగ్గర మీ కొలీగ్స్ మిమ్మల్ని అడుగుతారు, ఈ క్రైస్తవులు బొట్టెందుకు పెట్టుకోరండి? మొన్న రీసెంట్గా ఒక వీడియో వచ్చింది. వస్తే అందులో ఏముందో తెలుసా? ఒక ఆయన, ముస్లిం ఆయన, షాపుల్లోకి వెళ్ళి ఇట్లా ధూపం వేస్తున్నాడు. వేస్తారు కదా సాయేబులు, లోపొచ్చు కదరా, మీకు తెలుస్తుందో లేదో నాకు అర్థం కావాలి కదా. కదా వేస్తారండి, ఇట్లాగా ధూపం వేస్తారు కదా. ఆ ధూపం వేస్తున్నప్పుడు ఏమైద్ది? చాలా మంది డబ్బులు ఇస్తుంటారు రిటర్న్. సో వాళ్ళు అందరికీ అట్లా ఆశీర్వాదం ఇస్తున్నాం అన్నట్టుగా ధూపం వేస్తుంటే ఒక ఆయన వచ్చేసి, మా బొట్టు నువ్వు పెట్టుకో, అప్పుడు నీ ధూపం మేము వేసుకుంటాం అన్నాడు. ఆ వీడియో మేము దాన్ని సేవ్ చేసి పెట్టాము. దాని మీద స్పందించడానికి ఒక పాస్టర్ గారు నాకు పంపించారు, అయ్యా దీని మీద స్పందిస్తారా అని. ప్రతి చిన్నదానికి నేను స్పందించట్లేదు, ఎందుకంటే చాలా మంది జ్ఞానవంతులు స్పందిస్తున్నారు. ఇంకా తప్పదు, దీనికి జవాబు చెబితేనే బాగుంటుంది అన్నప్పుడు వాటికి స్పందిస్తున్నాం. ఆ ఒక్కదాన్ని అనేకులు చేస్తున్నారు. మళ్ళీ ఎలాగో అలాగా దేవుని ఆలోచన ప్రజల్లోకి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. మీకు జ్ఞాపకం ఉందా? స్టార్టింగ్లో చున్నీ వేసుకున్నవాడు దేవుడెట్రా అన్నాడు ఆయన. ఎవరైనా? రాధా మనోహరన్ దాస్ గారు. చున్నీ వేసుకున్నవాడు దేవుడెట్రా, ఏడిచేవాడు దేవుడెట్రా అని చెప్పి హేళన చేస్తుంటే నేనేం చేశాను ఆ రోజు? నేను ఏమనలా. ఆయన చెబుతున్న మాటకి కొన్ని ఫొటోస్ పక్కన పెడితే ఆయనే చూసుకునేటట్లు చేశాను. మరి మీరే చూసుకోండి, ఎవరు చున్నీ వేసుకున్నారో, ఎవరు ఏడుస్తున్నారో అని చెప్పి చూస్తే దాన్ని చున్నీ అనరు, పై వస్త్రం అంటారు కదా. తీర్పు తీర్చే వాళ్ళను రాయుళ్ళు అంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద మనుషులు, రాజులు అలా వేస్తారు, అది పై వస్త్రము, కండువ. సో అలాంటివి కొన్ని పై వస్త్రాలు ఉంటాయి, వాటిని చున్నీ అనకూడదు. పురుషులు వేసుకుంటే దాన్ని కండువ అంటారు, స్త్రీ వేసుకుంటే ఆ మాత్రం ఆలోచన లేకుండా ఎలా నిందిస్తున్నారు అని చెప్పాను. అదే ఫార్మేట్ని చాలా మంది ఆ తర్వాత చేయడం స్టార్ట్ చేశారు. నాకు కావాల్సింది ఏమిటంటే సత్యమైన జ్ఞానం అలా పెట్టి అందరూ దాన్ని వాడుకొని సత్యంలోకి రావాలి, అందరూ దాన్ని జ్ఞానంలోకి వాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఎన్నో సంగతులు. ఇప్పుడు విమర్శించేవారు మనలో కూడా చాలా మంది తగ్గారు. నిదానంగా మాట్లాడుతున్నారు, జ్ఞానంగా మాట్లాడుతున్నారు, పద్ధతిగా మాట్లాడుతున్నారు. దాదాపుగా 9 సంవత్సరాలు కష్టపడితే ఫలితం కనబడింది. ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు తగ్గారు, ఇష్టం వచ్చినట్టు నిందించే వాళ్ళు తగ్గారు.
క్రైస్తవ వ్యతిరేకులను కూడా ఇష్టం వచ్చినట్టు మన వాళ్ళు కూడా బూతులాడారు. అలా వద్దని చెప్పాను నేను. కొంచెం తగ్గారు. పరిశుద్ధాత్మ దగ్గర కన్నీళ్లు గార్చాను. ప్రార్థన ఫలించింది, ప్రయత్నం ఫలించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎన్నో ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు, రెచ్చగొట్టే ప్రశ్నలు అడుగుతారు. వాటికి ప్రేమతో సమాధానం చెప్పాలి. ఈ 3 పుస్తకాల్లో 800 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. క్రైస్తవుడు బొట్టెందుకు పెట్టుకోడు, కొబ్బరికాయ ఎందుకు కొట్టడు, క్రైస్తవుడు అగరొత్తులు ఎందుకు వెలిగించడు, ఆరతి ఎందుకు వెలిగించడు, పువ్వులు ఎందుకు సమర్పించడు, తోరణాలు ఎందుకు కట్టడు, ఇలా 1 కాదు 2 కాదు, చివరికి మీలో క్రైస్తవులు కొందరు తెల్లచీర ఎందుకు కట్టుకుంటారు, దానికి కూడా తిరుగులేని జవాబు చెప్పాను నేను. వారు అది విన్న తర్వాత అన్నారు, గొప్పవాళ్ళు సార్ వాళ్ళు కూడా అని అన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని ప్రజ, ఇలాంటి విషయాలు 1 కాదు 2 కాదు, ఎన్నో విస్తారమైన సంగతులు మీతో మాట్లాడవలసి ఉన్నది. ఇప్పుడు నేను ఇక్కడ ఏ సంగతులు అయితే మీతో నేను చెప్పలేకపోతున్నానో ఆ సంగతులన్నీ మీకు పుస్తకాల్లో ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. మీరు వాటి నుండి మీరు సంపాదించుకోవచ్చు. మనం ప్రార్థిస్తే పరలోకంలో బంధించవచ్చు, భూలోకంలో విప్పవచ్చు అని విన్నాం. ఏం బంధించాలో విప్పాలో మాత్రం తెలియలేదు. ఇదిగో దీని పేరు విశ్వ న్యాయస్థానం. ఇందులో అలాంటి అద్భుతమైన సంగతి ఉంది. మనం ఏం బంధించాలో ఏం విప్పాలో ఈ పుస్తకంలో ఉంది. అలా బంధించి విప్పగలిగే అంతస్తు కలిగిన ప్రార్థనా శక్తి ఎలా పొందుకోవాలో ఈ పుస్తకంలో ఉంది. 100 రకముల ప్రార్థనా విద్య మీకు నేర్పించడానికి ప్రయాసపడుతుంది ఈ పుస్తకం. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. మీరేం చదువుతారో అవన్నీ కూడా ఇలా మీరు చూస్తూ చదవచ్చు. అంటే మీరు చదువుతున్నవన్నీ మీకు ఇలా బొమ్మల రూపంలో కనబడుతూ ఉంటాయి. టోటల్గా నా పుస్తకాలన్నీ దాదాపుగా ఇప్పటికి 20 పుస్తకాలు రాశాను. అందులో 11 రకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 9 రకాల పుస్తకాలు అయిపోయాయి. అవి తిరిగి ప్రింటింగ్ అవుతున్నాయి. ఒకప్పుడు అవి బ్లాక్ అండ్ వైట్లో ఉండేవి. వాటిని కూడా కలర్లో మార్చడానికి ఎక్కువ సమయం పడుతుంది మాకు. అందుకని అవి తిరిగి ప్రింటింగ్ పంపిస్తున్నాం. ఈ పుస్తకాన్ని కానీ మీరు సంపాదించుకుంటే మీ ప్రార్థనా గదిని భగ్గున మీరు మండించుకోగలుగుతారు. ఈ ఒక్క పుస్తకం చదివి 6,000 మంది కంటే ఎక్కువ మంది ఇప్పటివరకు సాక్ష్యం ఇచ్చారు. మా ప్రార్థనా గది కట్టుకున్నాం సార్, మాకు అర్థం కాని సంగతుల్లో కూడా నిలబడ్డాం సార్ అని. కాబట్టి ఈ పుస్తకాన్ని తప్పకుండా సంపాదించుకోండి. ఇలాంటి ఎన్నో పుస్తకాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. కిరణ్ పాల్ గారు పుస్తకం ఎందుకు పరిచయం చేస్తున్నారనే ఆలోచన మీకు రావచ్చు. ఎందుకంటే ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళు ఎక్కువ, మంచి వాటి కంటే చెడ్డగా ఆలోచించే వాళ్ళు ఎక్కువ. ఈ ప్రసంగం మధ్యలో పుస్తకం ఎందుకు సార్, బైబుల్ ఉంది కదా అనుకునే వాళ్ళు ఎక్కువ. అలా అనుకుని వాళ్ళు ఇంతవరకు సాధించింది ఏమీ లేదు, ఏమి సాధించలేదు. ఇన్నాళ్ళు ఎక్కడేసిన గొంగలి ఆ 4 గోడల మధ్యలోనే ఆగిపోతుంది. 4 దిక్కులకు దేవుడు వాడుకోలేడు అజ్ఞానాన్ని మనం మాట్లాడితే. ఎందుకు ఈ పుస్తకాన్ని పరిచయం చేశానంటే, ఈ మట్టి మనిషి ఏ రోజుకైనా ఆయుష్ అయిపోతే మట్టిలో కలిసిపోతాడు. ఈ మనిషి మట్టిలో కలిసిన ఈ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన మీతో మాట్లాడడానికి ముద్రించబడి ఉంది. ఎప్పుడు మీకు సహాయంగా ఉంటుంది, మీకు తోడుగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో బైబుల్ గ్రంథాన్ని రాసిన ప్రవక్తలు చనిపోయారు, అవునా? ఆ 40 మంది లేరు. అయినా సరే ఇప్పుడు ఆ లేఖనం ముద్రించబడింది కాబట్టి ఇప్పుడు మనకు ఆధారం అయ్యింది, మనకు జీవమైంది, దేవుని జ్ఞానం అయ్యింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మీ ఆత్మీయ జీవిత పోరాటంలో ఈ పుస్తకాలు మీకు సహాయపడతాయి. ఈరోజు ఇక్కడ నిలబడి నేను 10 సంవత్సరాలు ఒకేలాగా నిలబడి మాట్లాడలేను, కానీ ఆ సంగతులన్నీ మీకు సహాయపడతాయి. మీకు బైబిల్ని బాగా అర్థమయ్యేటట్లు చేస్తాయి. మీ తోటి వారితో నడిచే విధానమే కాదు, సమాజానికి మీరు జ్ఞానమును బుద్ధిని నేర్పించడానికి అవి మీకు సహాయపడతాయి. ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు, మొన్న మే 1 తారీఖున ఆదికాండం ఒకే అధ్యాయం మీద 700 పేజీల పుస్తకాన్ని 6 భాగాలుగా ముద్ర వేశాం. అందులో 4 వాల్యూమ్స్ మీ మధ్యలో ఉన్నాయి. వీటిని కూడా మీరు సంపాదించుకోండి. ఒకే అధ్యాయం కోసం 4 పుస్తకాలు మీ మధ్యలో ఉన్నాయి. వీటి వలన మీరు దేవుని వాక్యాన్ని ఎక్కువ అర్థం చేసుకోగలుగుతారు. ఒక సభలో లేదా 2 సభల్లో విస్తారముగా అనేక సంగతులు మీతో మాట్లాడలేకపోవచ్చు, కానీ మీరు ఈ పుస్తకాలని సంపాదించుకొని మీ ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తూ వాటి మీద ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు మరలా తిరిగి అడగడానికి వాటి వెనకాల వాట్సాప్ నంబర్స్ కూడా ఉన్నాయి. మీరు మీ ప్రశ్న అడిగితే 10 రోజుల్లో లేదా 15 రోజుల్లో తిరిగి మీకు సమాధానం వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం మేము. ఆమేన్. కాబట్టి ప్రతి దాన్ని అర్థం చేసుకోగలిగితే మనం భక్తులం, ప్రతి దానికి అపార్థాన్నే పుట్టిస్తే మనం భ్రష్టులం. మన వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. దేవుని ప్రజ, ఇక బలం పొందండి, ఇక ఆత్మదేవుని చేత నడిపించబడండి. సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని నడుపునుగాక. మీ తోటి వారందరి ఎడల మీరు జ్ఞానం చొప్పున నడిచేటట్లు దేవుని ఆత్మ మీకు సహాయంగా ఉండునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో నివాసం చేసి ఏవి నీచమో, ఏవి ఘనమో, ఏవి శ్రేష్టమో కావో మీకు అర్థమయ్యేటట్లు చెయ్యునుగాక. ఆమేన్.
మరి ఈ గంట సమయం నేను మీతో మాట్లాడిన ఈ సంగతులన్నిటి కొరకు నేను మీతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అవును, గంట సమయం గడిచింది. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు ఇంకో సభలో వాక్యం చెప్పడానికి పరిగెత్తవలసి ఉన్నది. కాబట్టి మీకోసం అదిగో వెనకాల బుక్ స్టాల్ ఉంది, మీరు తప్పకుండా నిదానంగా వెళ్ళి సంపాదించుకోండి. అవి మీ కొరకు ఉంటాయి. మనలో కొందరు ఫ్రీగా అడుక్కుంటారు. అలాంటి పిచ్చి పనులు అస్సలు పెట్టకండి. మేము ఎవరూ ఫ్రీగా ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేము. ఫ్రీగా ఇవ్వాలని నాకు ఉండింది, కానీ పరిస్థితి ఏమిటంటే ప్రింటింగ్ ప్రెస్ వాడి దగ్గరికి వెళ్ళి అడిగాం, ఫ్రీగా 2000 కాపీలు ఇవ్వు, అందరికి పంచి పెడతానంటే నా ఉద్యోగం ఊడును, నేను రోడ్డున పడేదను, నా భార్య తన్నును అన్నాడు అతను. దాన్ని తయారు చేసేవాడు, డిజైన్ చేసేవాడు, నెట్టు తర్వాత అన్నిటి కోసం అయ్యే ఖర్చు కోసం కూడా ఫ్రీగా చెయ్యమంటే వాళ్ళు కూడా అదే మాట అన్నారు, మేము రోడ్డున పడేదము స్వామి, మాకు డబ్బులు ఇవ్వమన్నారు. అవి ఏవి ఉచితముగా ఆకాశం నుంచి ఊడిపడలేదు గనక మనం అందరం బాధ్యత వహించవలసిన వారు. కానీ అందులో ఉన్న దేవుని జ్ఞానానికి ఎప్పటికీ రుణం తీర్చలేరు మీరు. కాబట్టి అక్కడ మీకు WCM బుక్ స్టాల్ కనబడుతుంది. తప్పకుండా మీ ఆసక్తి కొలది సంపాదించుకోండి. ప్రభు చిత్తమై మరలా నేను మీ మధ్యలోనికి వచ్చే రోజే వస్తే అప్పటికి మీరు సమృద్ధిలో కనబడదురుగాక, ఆత్మబలంతో కనబడదురుగాక, నూతనమైన అభిషేకం దేవుడు మీకు ఇచ్చునుగాక, మీ తల మీద ఎప్పటికీ ఆరిపోని ప్రార్థనా తైలం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? అలాగే కూర్చొని ఏకీభవించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు మౌనంగా ఉండకండి, అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ పిల్లలందరి కోసం ప్రార్థన. నీ పిల్లల్ని బలపరచండి, స్థిరపరచండి. సమృద్ధి అయిన నీ కృపలో నీ పిల్లల్ని మీరు కట్టండి. ఈరోజు నీ పిల్లలు విన్న మాటలు, నేర్చుకున్న సంగతుల కొరకు నీకు వందనాలు. ఏవి నీచములో ఏవి ఘనములో తెలుసుకుంటే మేము నీ నోరవుతాం, నీ ఆలయం అవుతాం, అనేకుల్ని వెలిగించే వెలుగవుతాం, ఉప్పు అవుతాం. ప్రభువా, మేము ఏవి నీచములో ఏవి ఘనములో తెలుసుకోవాలి, ఏవి సత్యమో ఏవి నిజము వలె కనబడే అబద్ధమో తెలుసుకోవాలి, ఏది సాతాను తంత్రమో ఏది నీ వ్యూహమో తెలుసుకోవాలి. ఈ విధంగా మా ఆత్మీయ జీవితాన్ని మేము స్థిరపరచుకొని కట్టుకోవాలి. మాకు సహాయం చేయి ప్రభువా.